తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను అయితే ఈరోజు మనం గుంటూరులో ఉన్నాము. గుంటూరుకి ఎందుకు వచ్చాము అని అంటే, చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో కొబ్బరి తోటలను పెంచాలి, లేదంటే ఏదైనా ఒక పంట వేసినప్పుడు దాని సరౌండింగ్లో కొబ్బరి చెట్లను పెట్టుకోవడం వల్ల కొంత లుక్తో పాటుగా కొంత పంట ఎక్కువగా కూడా పండించుకోవచ్చు. అంటే అంతర పంటలుగా ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత నీడ తగలడం వల్ల కొంచెం ఎండ తీవ్రత నుంచి తగ్గించుకొని కొంత పంట హీలింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా చాలామంది ఈ మధ్యకాలంలో కొబ్బరి చెట్లను పెట్టాలి, కొబ్బరి తోటలు పెట్టాలి అనుకుంటా ఉన్నారు. అయితే కొబ్బరి తోటలు పెట్టాలి అనుకుంటున్నారు, ఓకే. బట్ ఎలాంటి రకాలు పెట్టాలి? సో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? సో రైతుకి ఎలా బెనిఫిట్ జరుగుతుంది? మార్కెట్లో దొరికేటువంటి కొబ్బరి బొండాల్లో అసలు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి? ఎలాంటి వెరైటీస్ మనం చూస్తూ ఉన్నాం? ఇవన్నిటికి సంబంధించి ఈరోజు మనం బిఎన్ రెడ్డి ఫార్మ్స్కి రావడం జరిగింది. బిఎన్ రెడ్డి ఫార్మ్స్ బాలనాగిరెడ్డితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం, కంప్లీట్గా కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. వీటికి సంబంధించినటువంటి ఓవరాల్ కంప్లీట్ డీటెయిల్స్ మీ ముందుకి. హాయ్ సార్. హలో. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? అంతా బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? సైన్స్ ఫైన్ సార్. యాక్చువల్ ఏంటి అంటే సార్, నాకు ఈ కొబ్బరి తోటకు సంబంధించి ఏంటంటే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా చూస్తే గతంలో మనం కేరళకి వెళ్తే ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కనబడేది. ఈ మధ్య కాలంలో తెలంగాణ, ఆంధ్రలో ఏడికి వెళ్ళినా కూడా వాళ్ళ పొలాల దగ్గర కొబ్బరి చెట్లు అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొబ్బరి తోటలు పెట్టాలి అనుకుంటా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి మన దగ్గర ఎలాంటి కొబ్బరి చెట్లు ఉన్నాయి అండ్ అందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఇది కొబ్బరి వచ్చేసరికి ఏంటంటే సార్, కొబ్బరి మన దాంట్లో అంటే నిత్యావసరాల్లో కొబ్బరి కూడా ఒకటి అయిపోయింది. అంటే కొబ్బరి వాటర్ కావచ్చు, లేదా ఇంట్లో వాడుకునే ఇది కావచ్చు, దేవుడికి కొట్టే కొబ్బరికాయలు కావచ్చు. అలా మెయిన్ ఒకప్పుడు ఏంటంటే మన కేరళ నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు మనం కాయలు తెచ్చుకునే వాళ్ళం. తర్వాత ఇప్పుడు ఏమైందంటే మన ఆంధ్రాలో కూడా అంటే థర్డ్ ప్లేస్, ఫస్ట్ కేరళ, తర్వాత తమిళనాడు, థర్డ్ ప్లేస్లో మంది వచ్చేసింది. ఆ విధంగా మన కోకోనట్ డెవలప్ అవుతుంది బాగా. ఇటు ఇందులో ఏమైందంటే ఒకప్పుడు లాంగ్ అంటే టాల్ వెరైటీస్ ఇప్పుడు మన తోటలో ఉన్నాయి, బాగా 25-30 ఫీట్ పెరిగి ఉన్నాయి చెట్లు ఉంటాయి. అలాంటి వాటికి ఏంటంటే కటింగ్ చేయడం బాగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంతా డార్క్ వెరైటీకి వచ్చారు. ఈ డార్క్ వెరైటీ మనం ఏం చేసామంటే, మన రైతుల కోసం అందుబాటులోకి మంచి వెరైటీస్ కావాలనే ఉద్దేశంతో పొలాచి వెళ్ళి అక్కడ కొన్ని అంటే ఎప్పటి నుంచో ఒక 20-25 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి మనం కాయ కొనుక్కొచ్చుకొని కాయ ఇక్కడ జనరేషన్ చేసేసి అవి మన ప్యాకెట్లో పెట్టి రైతులకు అందించడం జరుగుతుంది. అందులో మనం మేజర్గా మన దగ్గర 6 వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. 6 వెరైటీస్లో టీవైఎల్ ఒకటి, మలేషియన్ గ్రీన్ డార్ఫ్ ఒకటి, మలేషియన్ ఆరెంజ్ డార్ఫ్ ఒకటి, డీజే, రామ్ గంగా బొండం, ఇలా మొత్తం 6 రకాలు ఉన్నాయి. ఇందులో మనకి మలేషియన్ గ్రీన్ డార్ఫ్ అనేది, తర్వాత టీవైఎల్ అనేది నెంబర్ 1గా వెళ్ళిపోతుందండి. సో ఇంకొకటి ఏంటంటే సార్, ఈ కొబ్బరి చెట్లలో నేను కొన్ని దగ్గర చూశాను, అంటే వీటికి ఎక్కువ నీళ్లు కావాలి, సో వీటికి సంబంధించి వాటర్ ఫ్లో ఉన్న దగ్గర పెట్టుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వీటిని ఎక్కడెక్కడ పెంచుకోవచ్చు? ఫార్మర్స్కి మన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ సూటబుల్ అవుతుంది? ఇది వచ్చేసరికి ఒక సారవంతమైన నేలలోనే కాదండి, మనకు సౌడు భూమి ఉన్నా కూడా కోకోనట్ అవుతుంది. అంటే పిహెచ్ వాల్యూ ఎక్కువ ఉన్నా కూడా కోకోనట్ గ్రో అవ్వగలుగుతుంది. మీకు ఇది వాటర్ అనేది మినిమం పర్ డే ఒక 60 లీటర్లు ఒక ప్లాంట్కి ఇచ్చే రేంజ్లో కనుక ఉంటే మంచి హీలింగ్ తీసుకోవచ్చు. మన వాళ్ళు ఏంటంటే కొబ్బరి అలా వేస్తే వచ్చేసి అనే కాన్సెప్ట్లో చాలామంది ఏం చేస్తే గెట్లమట వేసి వదిలేస్తూ ఉంటారు. అలా కాదు, దానికి ప్రాపర్గా కనుక మనం మంచి నీటి యాజమాన్యం, దానికి సంబంధించి మంచి మందులు కానీ మేము చెప్పే సూచనల మేరకు కనుక మీరు చేయగలిగితే ఎకరాకి మంచి ఎంత వేసుకున్నా కూడా 2 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకునే అంత మంచి కమర్షియల్ క్రాప్ అయితే కోకోనట్ అండి. ఇది చాలామంది ఇప్పుడిప్పుడే తెలుసుకొని చాలామంది వేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సార్, ఈ కోకోనట్లో వచ్చేటువంటి కొన్ని తెగుళ్ళ సమస్యలు ఉంటాయి అండ్ కొన్ని సందర్భాల్లో పిందె దశలో కాయ రాలిపోతుంటుంది చెట్టు దగ్గర. సో ఎందుకు ఈ లోపం వస్తూ ఉంటుంది? వచ్చేటువంటి తెగుళ్ళకు సంబంధించి అసలు ఫార్మర్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఇది వచ్చారు కదా సార్, నేను ఇందాక చెప్పిన దాంట్లో మా వాళ్ళు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన న్యూట్రిన్స్ మేజర్గా పూత టైంలో మంచి న్యూట్రిన్స్ ఇవ్వాలండి. పశువుల ఎరువు ఇవ్వాలి, మినిమం ఒక 20 కేజీలు పశువుల ఎరువు, దానికి సంబంధించి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా ఇవన్నీ మిక్స్ చేసేసి ప్రతి ఒక్క చెట్టుకి ఫ్లవరింగ్ దశలో కనుక ఇవ్వగలిగితే ఆ చెట్టు దృఢంగా ఉంటుంది అనమాట. ప్లస్ మనకి తమిళనాడు కోకోనట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ రీసెంట్గా ఏం చేస్తారు, కొంత లిక్విడ్ని వాళ్ళు తయారు చేసి ఆర్గానిక్ లిక్విడ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కొంచెం ఎరుగు పట్టేయటము, ఇలా కొన్ని అంటే పద్ధతులు కొన్ని ఉన్నాయి సార్. అన్ని వివరంగా మనం ఏం చేస్తామంటే ఒక పీడిఎఫ్ సిస్టంలో తయారు చేసి ఉంచాము. మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు ఫోన్ చేస్తే మీకు మొక్కలు మన దగ్గర కొనకపోయినా ఆల్రెడీ కొన్ని ఉన్న వాళ్ళకి కూడా ఆ సమాచారం మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ సమాచారం మేరకు మీకు ఏ తెగులు, ఇప్పుడు కోకోనట్లో వచ్చేసరికి మొవ తెగులు ఒకటి వస్తుంది, అంటే మొవ కొట్టేస్తూ ఉంటుంది పురుగు. దానికి కొంత మోనోక్రోటోఫాస్ 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఆకుమచ్చ తెగులు, అలా సుమారు ఒక 4-5 రకాల తెగులు ఉన్నాయి అనమాట. ఈ 4-5 రకాల తెగులకు సంబంధించి మొత్తం ఒక లిటరేచర్ తయారు చేసాము.
అది మీరు కాల్ చేయండి, పర్లేదు, మేము పీడిఎఫ్ పంపిస్తాం. మీకు వీలైనంత వరకు దాంట్లో సమాచారం అంతా ఉంటుంది. ఒకవేళ మీకు అప్పటికి దాంట్లో కూడా ఏమన్నా డౌట్ ఉంటే నాకు కాల్ చేస్తే మీకు సరైన సమాచారం మేము అందించడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు అనేవాడు కోకోనట్ వేసి మంచి ఆదాయం తీయాలనేది మా ఆలోచన సార్. సార్ ఇప్పుడు ఒక మొక్కకు సంబంధించి ఒకసారి వెయిట్ కానివ్వండి, దానికి సంబంధించిన గ్రోత్ అవన్నీ ఒకసారి చూపిస్తారా? ఇది వచ్చరికి మనకి 1 year ప్లాంట్ సార్. ఇది 12-13 బ్యాగులు వేస్తాము. ఇది వచ్చరికి ఎలా ఉంటుందంటే కాండం మెయిన్ మనం రైతు చూసుకోవాల్సింది ఏంటంటే హైట్ కాదండి, కాండం ఎంత స్ట్రాంగ్గా ఉంది, వేరు వ్యవస్థ బాగుందా లేదా, ఈ మట్ట అనేది కరెక్ట్గా మంచి హెల్దీగా ఉందా లేదా, ఇది మాత్రం రైతు చూసుకుంటే బెస్ట్ అండి. ఈ 1 yearలోనే ఈ కాండం చూడండి ఎంతలా వచ్చింది. అంటే బెస్ట్ హెల్దీ ప్లాంట్స్కి ఇలా ఉంటాయి. సీడ్ ప్లాంట్కి వచ్చరికి బాగా సన్నగా ఉండి హైట్ పెరుగుతాయి, దానివల్ల ఉపయోగం లేదండి. చాలా మంది అంటే హైబ్రిడ్ వెరైటీ అని చెప్పేసి ఈ నాటు వెరైటీ వేయటం అలా జరుగుతుంది. కొంచెం మీరు కేర్ తీసుకొని కనుక మంచి నర్సరీలో మంచి మొక్కలు కనుక తీసుకోగలిగితే మేము చెప్పినట్టు 2 lakhs తీసుకోవడం ఎకరాకి పెద్ద కష్టమేం కాదు సార్. సో ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒకవేళ ఫార్మర్ మీ కోకోనట్ తీసుకోవాలి, ఈ ట్రీస్ని తీసుకోవాలి అనుకుంటే, సో మీరు సర్వీస్ ఇస్తారు ఓకే, ఎన్ని ప్లాంట్స్ అని కాకుండా. సో మీరు ఒకవేళ మీరే ప్లాంటేషన్ చేయాలి అంటే ఎన్ని ఎకరాల నుంచి చేస్తారు అండ్ దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుంది? మినిమం మనం ఒక 5 acres కనుక ఉంటే మాకు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మా వర్కర్స్ రావడం పోవడం ఛార్జెస్ అలా ఉంటాయి కదా, దానికి ఒక 5 acres ఉంటే వర్కౌట్ అవుతుంది. మేము మినిమం ఛార్జెస్ తోటి చేస్తుంటాం. 1 ఎకరా 6 ఎకరా అవుతుందంటే మినిమం రాను పోను 2 days టైం వేస్ట్, వర్కౌట్ కాదు. డ్రిప్తో సహా డ్రిప్పు, మెన్యూరు, ప్లాంట్ నాటము, మార్కింగ్ వేయటం, ఈ ప్రాసెస్ అంతా కూడా మినిమం 5 acres పైన ఉన్న వాళ్ళు, ఎంత 5 acres నుంచి 100 acres వరకు ఉన్నా కూడా నో ప్రాబ్లం, మొత్తం మేమే చేస్తామండి. యా ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా కూడా కొబ్బరి తోటలు పెట్టుకోవాలి అనుకునేటువంటి రైతులకు మాత్రం ఇది నిజంగా బిఎన్ రెడ్డి ఒక వరం అనే చెప్పుకోవాలి. బిఎన్ రెడ్డి నర్సరీ అంటే ఒక బ్రాండ్తో పాటుగా ఒక నమ్మకం అనేది మాత్రం చెప్తా ఉన్నారు. ఎందుకనంటే ప్రస్తుతం మనం చూసుకుంటే మార్కెట్లో మనం మొక్కలు తీసుకుంటాము, దాన్ని ప్లాంటేషన్ చేస్తాం, దాని తర్వాత దానికి వచ్చేటువంటి డిసీజ్ కావచ్చు, దానికి ఏం చేయాలి, ఎలా వాడాలి, అండ్ దాంతోపాటుగా దానికి వచ్చేటువంటి తెగుళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను ఎలా నివారించాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోలేకపోతా ఉన్నాం. దానివల్ల చాలా వరకు పంట వేసి నష్టపోతూ ఉన్నాము. సో ఇంతకుముందే రెడ్డి గారు అన్నారు ఒక మాట ఏంటి అని అంటే, దాదాపుగా కూడా ఒక కోకోనట్కి సంబంధించి మినిమం ఒక రోజుకి 60 లీటర్ల నీళ్ళు ఉంటేనే మీరు ఈ యొక్క కోకోనట్ ఫీల్డ్కి రండి, లేకపోతే వద్దు అన్నటువంటి పాయింట్ ఆఫ్. అంటే అంత నీటి లభ్యత మన దగ్గర ఉన్నప్పుడు ఈ కోకోనట్ పెట్టుకోవడం వల్ల దాదాపుగా కూడా దాదాపు ఒక 2 లక్షల వరకు కూడా ఒక ఎకరానికి మనం లాభం పొందేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా తెలుస్తూ ఉంది. మీరు కూడా కొబ్బరి తోటలు పెట్టుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.